హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా ఛానల్ అండ్ కూటమి ప్రభంజనానికి అండ్ కూటమి వేవ్కి కూటమి సునామీకి వైఎస్ఆర్సీపీ పార్టీ గల్లంతైంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందే చెప్పారో అర్ధ పాతాళాన్ని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పేసి ఆయన శపథం చేశారో ఆ శపథం ప్రకారం అది నెరవేరింది. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ సభకు వస్తానని చెప్పేసి ఆయన ఛాలెంజ్ విసిరారో ఆ ఛాలెంజ్ ఇవాళ నెరవేరింది. అండ్ మరి ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్లో ఏదైతే ఈ చాలామంది ఎగ్జిట్ పోల్ చెప్పారు అందులో చాలామంది వైఎస్ఆర్సీపీ కొందరు టీడీపీ కొందరు అని టీడీపీ పార్టీ గెలుస్తుంది కొందరు అని చెప్పారు. అందులో ముఖ్యంగా కేపీ సార్ కూడా మొన్న మీరు అందరూ వీడియో చూశారు. 175 గాను 120 to 130 140 వరకు కేపీ సార్ ప్రిడిక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం మీరందరూ వీడియో చూశారు. సో ప్రస్తుతం ఎందుకు ఇంత తలకిందులైంది? 151 నుండి కేవలం 10 లోపు స్థానాలకు పడిపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రానటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి అనేక అంశాలు ప్రస్తుతం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చూసారా మొత్తం ఫిగర్స్? టీడీపీ 135, జేఎస్పీ 21, బీజేపీ 8, వైసీపీ 11. ప్రస్తుతం ఇది ఈ ఆధిక్యతలో కొనసాగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 కావస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే ల్యాండ్ అవ్వచ్చు. ఏమనిపిస్తుంది సార్ మొత్తం రిజల్ట్స్ చూసాక? మనం ఎగ్జిట్ పోల్స్ టైంలో డిస్కస్ చేసినట్టుగానే ఇది వైఎస్ఆర్సీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ విజయం స్పష్టంగా కనబడుతుంది. 21కి 21 కంప్లీట్గా స్వీప్ చేయడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు మామూలుగా. సో ఇటువంటి పరిస్థితుల్లో పవన్ ఫ్యాక్టర్ అనేది చాలా గణనీయంగా ఉంది. బీజేపీని కూటమిలోకి అలయన్స్లోకి తీసుకురావడం కానీ కొన్ని త్యాగాలు చేయడం కానీ, అంటే ఎవరు చేస్తారు ఇన్ని త్యాగాలు? నాకు ఎన్ని ఇస్తాను ఇవ్వండి, ముందైతే మనం గెలుద్దాం అనేటటువంటి పర్స్పెక్టివ్. ఆ త్యాగాలు చేయడం ఇదే అంటారా పవన్ ద కింగ్ మేకర్? బట్ హీ హ్యాస్ టు బి ఏ కింగ్. భవిష్యత్తులో కింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈయన చేసినటువంటి అంటే ఈ పవన్ ఫ్యాక్టర్ అనేటటువంటిది గణనీయంగా ఉంది ఈ ఎలక్షన్స్లో. అది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలుగుదేశాన్ని గెలిపించడం అనేదే కాకుండా వైసీపీని ఓడించడం అనేది ఎక్కువగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆయన నిజంగా పవన్ కళ్యాణ్ గారు అదే ఇది వరకు మనం చెప్పుకున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీని అద్దపాతాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని ఛాలెంజ్ చేశారు. రైట్, అలాగే అన్నారా. ఇంకొకటి కూడా అన్నారు, ఈ జీవితం అనేది ఒక చక్రం లాంటిది. మనం ఊహించినవి జరుగుతాయి. పవన్ కళ్యాణ్ అనేవాడు 2 చోట్ల నుంచి ఓడిపోతాడు అని ఎవరో అనుకోలేదు, అది జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీకి 151 వచ్చినాయి, అది 15 కూడా మారిపోవచ్చు అన్నాడు, అదే జరిగింది. 15 లోపలే మిగిలిపోయింది. సో కాబట్టి ఈ జీవితంలో మరీ పర్టికులర్గా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు. ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరిని పాతాళంలోకి తోస్తారు, అసలు ఊహించేటటువంటి పరిస్థితి. ఓన్లీ సంక్షేమం అని పేరు చెప్పుకొని దాన్ని ఆధారంగా ఓట్లు సంపాదించలేము. అభివృద్ధి మాత్రమే జరుగుతుంది అనేది కూడా కుదరదు. సో ఈ సంక్షేమానికి అభివృద్ధికి సమప్రాధాన్యతనిచ్చుకుంటాం. రెండింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో, చేయగలమని చెప్పి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని తీసుకొస్తారో వాళ్ళు గెలవగలుగుతారు. కాదు సార్, నాకు అసలు స్టిల్ ఇప్పటికీ డౌట్. వైఎస్ఆర్సీపీ పార్టీ లాస్ట్ ఎలక్షన్ 151, అసలు ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఎవరు సాధించినటువంటి ఫీట్ సాధించింది 151 స్థానం. 151 నుండి డైరెక్ట్గా 10-15 స్థానాలు పడిపోవడం అంటే నిజంగా ఆశ్చర్యం. జనాలు కూడా ఏదో కసిగా ఓట్లు వేసినట్టు అనిపిస్తుంది. ఏదో అదేమంటారు దాన్ని, పచ్చి భాషలో పగ తీర్చుకునేలాగా ఓట్లు వేసారు, ప్రతీకార ఓట్లు. అందుకే దేశంలో కసి ఎందుకు వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద? ఇప్పుడు ఏ రోజైతే పోలింగ్ దేశంలోనే అత్యధికంగా జరిగింది, అవును, ఆ రోజే ఇది యాంటీ గవర్నమెంట్ యాంటీ ఇన్కంపెన్సీ ఓటింగ్ అనేది అర్థమైపోయింది. 80-83% ఓటింగ్ అనేది నార్మల్ విషయం కాదు ఒక ప్రజాస్వామ్య దేశంలో. ఎందుకంటే ఓవరాల్గా నేషనల్ యావరేజ్ చూసుకున్నా 60-70 మధ్యలోనే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంటుంది. బట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 80 దాటేసింది. 80 దాటేయడం అంటే ఏంటి? అసలు నేను ఓటైనా అనుకునేవాడు కూడా
ఇంట్లో కూర్చునేవాడు కూడా వచ్చి ఓటేస్తారు. అవును. వేరే దేశాల నుంచి అంటే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఓటేశారు. ఓన్లీ హైదరాబాద్ నుంచే 1 కోటి మందికి పైగా వెళ్ళిపోయి అక్కడ ఓటేశారు. సో ఇటువంటివన్నీ ఇండికేట్ చేసేది ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి రివెంజ్ ఒకటి. ఎందుకని ఆ రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆంధ్ర ప్రజలకి? సో రీజన్ ఏంటి అంటే అది అంటే మొదటి వరకు కూడా ప్రారంభంలో ఇద్దరికి సమానమైనటువంటి అవకాశం ఉంది. చివరికి వచ్చేటప్పటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే తయారు చేశారో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం చిత్రాన్ని తలకిందులు చేసింది. అది మెయిన్ గేమ్ చేశారు అనమాట. దాంట్లో ఉన్నటువంటి సమస్యని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ కృషి చేశాడు. అండ్ అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా దీంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ గురించి విపరీతంగా ప్రచారం చేశారు. దాన్ని అడ్డుకోవడంలో అధికార పక్షం ఫెయిల్ అయింది. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్టే వీళ్ళని సమాధి చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ. అది అంటే కొంతవరకు ఉద్యోగులు నిరుద్యోగులు వీళ్ళు ఓటమికి కారణం. బట్ ఈ మిగతా న్యూట్రల్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ న్యూట్రల్ ఓటర్లు కానీ నాన్ పార్టిసిపెంట్ నాన్ యాక్టివ్ ఓటర్స్ కానీ వీళ్ళు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి భయపడిపోతారు. భయపడిపోయి విపరీతంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఎందుకంటే మీరు ఊహించారా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని? అంటే ఎలక్షన్స్కి 3 నెలల ముందు వరకు మొత్తం అన్ని రకాల పవనాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. సో పాలిటిక్స్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము అనుకున్నట్టుగా 3 నెలల్లో మొత్తం గేమ్ చేంజ్ అయింది, తలకిందులైపోయింది మొత్తం పరిస్థితి. ఆ ఫ్యాక్టర్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నుండే మొదలైంది అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అరెస్ట్ నుంచి మొదలైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ ద కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఆయన ఫ్యాక్టర్ ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు సంక్షేమం మీద వాళ్ళు డిపెండ్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అండ్ వైనాట్ 175 అన్న కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి వచ్చింది సంక్షేమం వల్లే. మేము ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చాం, అమ్మఒడి వేసాం, అవి ఇంకా చాలా వేసాం, ఇవన్నీ ఇచ్చాం కాబట్టి మాకు ఓటేస్తారనేది వాళ్ళు ధీమాతోటి 175 అన్నారు. వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం, వైనాట్ హిందూపురం ఇలా అనుకుంటూ చెప్పారు. అంత కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి కనీసం ప్రజలు ఒక 75 సీట్స్ అనే ఇవ్వలేదు. అట్లా ఆయన వైనాట్ 175 అన్నప్పుడే నాకు బండ్ల గణేష్ గుర్తొచ్చాడు. ఎందుకంటే మేము గెలుస్తున్నాం, రేపు 2019 ఎలక్షన్లో మేము గెలుస్తున్నాం, 7 గంటలకల్లా గెలవకపోతే 7 o'clock అదే ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే రిజల్ట్ తర్వాత అన్నాడు ఆయన మళ్ళీ ఏదో గెలుస్తుంది అనుకున్నాం, ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక్కడ కనపడింది అనమాట. అంటే 175కి 175 అనేది అసాధ్యం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల సోషల్ కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే కులం ఉంది, మతం ఉంది, తర్వాత ఈ పేదలు ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్, అలాగే ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. ఈ కాంబినేషన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు మొత్తం 100% అందరికీ న్యాయం చేశారని కూడా తప్పు. ఇప్పుడు పర్టికులర్గా అప్పర్ క్యాస్ట్ ఉన్నారు చూడండి. ఈ అప్పర్ క్యాస్ట్లు తర్వాత కొంత ధనిక వర్గం ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఏం ఫీలింగ్ మొదలైందంటే మా దగ్గర డబ్బులు దోచుకుని పేదలకి పంచిపెడతారు అనేటటువంటి ఫీలింగ్ మొదలైంది. మరి అంటే అంతవరకు ఆ మేరకు ఓట్లు పోయినట్టే లెక్క ఆ అప్పర్ క్యాస్ట్లకు సంబంధించి. అండ్ రెండో ఆస్పెక్ట్ అయితే బలమైన ఒక కాపు నాయకుడు కావాలి. ఆ బలమైన కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడు. అండ్ పిఠాపురంలో మొత్తం ఆల్మోస్ట్ 80-90 వేల మంది కాపులు పోలరైజ్ అయిపోయారు. జనరల్ కాపుల్లో యూనిటీ ఉండదు, అందుకనే మళ్ళీ మరొకసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోవచ్చు అని చాలా మంది భావించారు. కాపుల్లో యూనిటీ వచ్చింది సార్, వచ్చింది. అది అన్నిటికన్నా ఆహ్వానించదగినటువంటి విషయం. సో కాపుల్లో పోలరైజేషన్ రావడం అండ్ పవన్ కళ్యాణ్ పట్ల అనుకూలత రావడం అండ్ యూనిటీ రావడం, ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మంచి శుభశకనం లాగా చూడొచ్చు. అది సో ఇప్పుడు ఈ ఏదైతే ఈ హేమహేమి మంత్రులు ఉన్నారు చాలా మంది, రోజా, కొడాల నాని, పొల్లమనేని వంశీ, పేర్ని నాని అంటే వాళ్ళ అబ్బాయిని నిలబెట్టారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆఖరికి విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కూడా ఓటమి పాలవుతున్నారు. ఎందుకనంటే వీళ్ళ మీద, ఈ నాయకుల మీద, ప్రధాన నాయకుల మీద క్రింది స్థాయి నాయకుల్లో నమ్మకం పోయింది. నాకు నమ్మకం పోయిన ద్వారా అండ్ అందుకనే మీరు రోజా కూడా చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అందులో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కొంతమంది ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతర్గతంగా వ్యతిరేకంగా పనిచేశారు.
రోజాను ఓడించడానికి పనిచేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా జరిగింది. అండ్ వీళ్ళు మరీ విరవీగడం ఎక్కువ. సార్ మీకు విరవీగడం అంటే నాకు గుర్తొచ్చింది, మీకు వీడియో చూపిస్తాను సార్. ఈ వీడియో మీరు వినండి, మీకే తెలుస్తుంది. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెల వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఇది రోజా గారు చెప్పిన మాట. అదే ఓవర్ కాన్ఫిడెన్స్, పొగరు, ఇటువంటివన్నీ వీళ్ళ మాటల్లో. అంటే ఒక భూస్వామ్య పద్ధతిలో మేము మాదే అధికారం ఉంది, ఇది శాశ్వతంగా ఉంటుందని అని అనుకున్నారు. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, అందులో ఉండేటటువంటి మంత్రులు కూడా అలా అనుకున్నారు. మీకు అంబటి రాంబాబు నాయుడు చేసేటటువంటి వ్యాఖ్యల్ని మొదటి నుంచి నేను గమనిస్తున్నాను. సో అందరిని వెక్కిరించడం, అవహేళన అతని ప్రెస్ మీట్స్ లో మనం రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా చూడొచ్చు. ఈ అవహేళన ఏదైతే ఉందో అది యూత్ లో బాగా వ్యతిరేకత. ఎందుకంటే యూత్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారో, ఎడ్యుకేటెడ్ యూత్ కి ప్రజాస్వామ్య విలువల గురించి తెలుసు. అండ్ ఈ ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు ఇలా అవహేళన చేయడం, వెక్కిరించడం అనేది ఉండదు. కానీ ఈయన మాత్రం ఆ రకంగా చేయడం జరుగుతుంది. అండ్ మరో అంశం ఏంటంటే తన సొంత నియోజకవర్గానికే వాటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. స్వయంగా ఆయన ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ఎవరో క్వశ్చన్ అడిగారు, మీరు ఇరిగేషన్ మంత్రి అయ్యి ఉండి మీ నియోజకవర్గాన్ని నీళ్ళు తీసుకురాలేకపోయారంటే, అంటే ఇరిగేషన్ మంత్రి అయినంత మాత్రం నేను నీళ్ళు తీసుకురావాలా, ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు సపోజ్ రైల్వే మంత్రులు ఉంటారు కేంద్రంలో, రైల్వే మంత్రి ఎవరైనా సరే కంపల్సరీగా ఫస్ట్ వాళ్ళ రాష్ట్రానికి మినిమం ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే అదే ఎక్స్పెక్టేషన్తో ఉంటారు ప్రజలు. ఈ ఇరిగేషన్ మినిస్టర్ అయినప్పుడు వాళ్ళ నియోజకవర్గానికి మినిమం వాటర్ రిసోర్సెస్ కల్పించడం అనేది, అంటే డ్రింకింగ్ వాటరే కానీ లేకపోతే సాగునీరే కానీ రెండింటినీ కల్పించడం అనేది మినిమం ఎక్స్పెక్టేషన్. మా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు కాబట్టి మా నియోజకవర్గానికి మంచి చేస్తాడు అనేది ప్రజలు పర్పస్ ఏంటి? ఒక ఎమ్మెల్యేని, ఒక రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడంలో అంటే మా నియోజకవర్గానికి వాళ్ళు మంచి చేస్తారని. సో నేను అయినంత మాత్రం మంచి చేయాలా అన్నట్టుగా మాట్లాడితే స్వయంగా వాళ్ళ నియోజకవర్గంలోనే ఓట్లు పోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తూ ఈ రాంబాబు సంబంధం. ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం మీద అయితే లేదు. ఎందుకంటే అంబటి రాంబాబు సంబరాల రాంబాబు లాగా సంబరాలు చేసుకున్నాడు కానీ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయలేదు. సార్ మొత్తం ఈ ఎపిసోడ్లో మనం డే 1 నుండి కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఈ వయసులో కూడా, ఆయన కష్టపడిన తీరు, ఆయన ఈవెన్ 45 degrees ఎండల్లో కూడా ఆయన సభలు పెట్టడం, ప్రసంగించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత కీలకమైంది. చంద్రబాబు నాయుడు గారి పాత్రని ఇగ్నోర్ చేయలేము. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కృషి ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఆ వయసులో కూడా ఆల్మోస్ట్ 70-80 మధ్యలో ఉన్నటువంటి ఆయన ఆ వయసులో కూడా అంత ఎండకి ఇగ్నోర్ చేసి దేనికి భయపడకుండా, అరెస్ట్ చేసినా భయపడకుండా హత్యా ప్రయత్నం చేస్తామనేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ముందుకు దూసుకుపోయాడు. అంటే ఆయన మొదటి నుంచి కూడా ఒక ఫైటర్ ఆయనలో ఉన్నాడు. ఆ ఫైటర్ ఎప్పటికప్పుడు మెరుగుపడుతున్నాడు తప్ప దాన్ని తగ్గలేదు. ఎక్కడ తగ్గినా కానీ మళ్ళీ రైజ్ అవుతున్నాడు. అదే ఒక, ఎందుకంటే జీవితంలో కొన్ని సందర్భాల్లో గెలుస్తాం, కొన్ని సందర్భాల్లో ఓడిపోతాం. ఓడిపోయినంత మాత్రాన్ని ఇంకా ఆగిపోము. మళ్ళీ ఎవరైతే లేచి పరిగెడతాడో వాడే నిజమైనటువంటి నాయకుడు. సో చంద్రబాబు నాయుడు గారిలో అటువంటి నాయకత్వ స్వభావం కనపడుతుంది. తనంతట తాను మోటివేషన్ అవ్వడమే కాకుండా తన సైన్యానికి కూడా మోటివేట్ చేయగలుగుతున్నాడు. సో భవిష్యత్ తరం రాజకీయ నాయకులు కావాలి, లేకపోతే జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏం నేర్చుకోవాలంటారు? జగన్ గారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆబ్వియస్లీ లెసన్ అయితే నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఏం లెసన్ నేర్చుకోవాలి జగన్ గారు? జగన్ గారు యాక్చువల్గా ఆయన కూడా ఫైటరే. 14 సంవత్సరాల పాటు ఫైటింగ్ చేసి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఓడిపోయినప్పటికీ కూడా ఊరుకుంటాడని నేను అనుకోను. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఆ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. ఆయన ప్రతీకారం ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు. అది కాబట్టి ఇప్పుడు 14 మందితోనో 15 మందితోనో ఆగిపోయినని చెప్పి ఆయన ఆగిపోడు. మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడతారు. మళ్ళీ ఇంకొక అవకాశం కోసం చూస్తాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఫైటర్లు, వీళ్ళు నాయకులు ఉత్తిగా అయిపోరు కదా. అయిపోరు. ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉన్నప్పుడే నాయకులు అవుతారు. ఇప్పుడు
ఎంటైర్ ఎపిసోడ్లో బీజేపీ పాత్ర ఎంతవరకు ఉంది సార్? ఈ కూటమి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడంలో బీజేపీ పాత్ర ఎంతవరకు ఉంది? సో బీజేపీది ప్రత్యక్ష పాత్ర ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా, పరోక్ష పాత్ర అంటే కేంద్రం నుంచి వచ్చేటటువంటి సపోర్ట్ ద్వారా. సో ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసే విషయంలో కావచ్చు, ఆర్ లేకపోతే మీ ఈ ఎన్నికల్లో అవినీతి జరగకుండా నివారించడంలో కావచ్చు. అంటే ఒకవేళ బీజేపీ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోతే ఈ ఎలక్షన్ వైలెన్స్ అనేది వేరే లెవెల్లో ఉండేది. ఇప్పుడు కేవలం మనకు పరిమితంగా మాత్రమే ఎలక్షన్ వైలెన్స్ ఉంది, 1, 2, 3 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఒకవేళ బీజేపీ కనుక వీళ్ళతో పాటు కలిసి ఉండకపోయి ఉంటే అది కనీసం ఒక 50-60 నియోజకవర్గాల్లో ఈ వైలెన్స్ ఉండేది, అండ్ ఇంత ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి జరిగి ఉండేవి కావు. బీజేపీ తోడుండడం వల్ల అదంతా సాధ్యం. సో బీజేపీ టీడీపీని కలపడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. నిజంగా బీజేపీ టీడీపీ ఇద్దరు యాంటీ విమర్శలు చాలా ఘోరంగా తిట్టుకున్నారు. 2019 ఎలక్షన్స్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి దూరం అయిపోయారో మనం చూసాం. అవును. సో ఈ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ స్వయంగా తాను త్యాగం చేస్తూ వీళ్ళిద్దరినీ కలిపి మొత్తం ఓవరాల్గా కూటమిగా ఏర్పడి గెలవడంలో సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు ఎంపీ స్థానాలు మనం ఒకసారి చూసుకోవచ్చు సార్. టీడీపీ 16 వచ్చాయి, జనసేన 2 వచ్చింది, బీజేపీ 3, వైసీపీ 4. అంటే ఎంపీలు ఎమ్మెల్యేలతో పోలిస్తే ఎంపీలు కొంచెం బెటర్ వైసీపీ. అది ఏ రకంగా కలిసి వచ్చిందంటే అంటే మేబీ ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అవగాహన చైతన్యం కావచ్చు. అంటే కేంద్రంలో ఒక రకమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, రాష్ట్రంలో ఒకరు ఉండాలి. అండ్ మోరోవర్ కేంద్ర స్థాయి ప్రభుత్వంలో బీజేపీకి వైసీపీ కానీ లేకపోతే టీడీపీ కానీ వ్యతిరేకం కాదు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సో వైసీపీ కూడా కేంద్రానికి సపోర్టింగ్ గా ఉంటుంది అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి ఉండొచ్చు. సో అందుకని ఆ స్థాయిలో ఇచ్చారు. అంబటి రాంబాబు వెనకంజ. సో ఇది ఈ ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం చెప్తున్న న్యూస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.